ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏ వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. హెబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా. Habakkuk chapter 2 verse 1. I will stand my watch and set myself on the rampart and watch to see what he will say to me and what I will answer when I am corrected. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ప్రశ్నలు జవాబులు మనం చూస్తున్నాం. హబక్కుకు గ్రంథంలో ఈ యొక్క అస్సరీయులు, ఈ యొక్క నార్దర్న్ కింగ్డమ్, ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలీని, ఆ 10 గోత్రాలతో ఉన్న ఇజ్రాయెల్ రాజ్యాన్ని శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు, బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు మనం బైబిల్లో చదువుతుంటే బికాస్ ఆఫ్ దేర్ వైలెన్స్, బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్, బికాస్ ఆఫ్ దేర్ నాట్ ఫాలోయింగ్ వాట్ గాడ్ ఆస్ దెమ్ టు డూ. ప్రతి ఒక్కటి కూడా దేవునికి విరోధంగా చేసి వారు శత్రువుల చేతులకు వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. దాని తర్వాత 100 సంవత్సరాల తర్వాత యూదా రాజ్యం, 2 గోత్రాలు, బెంజమిన్ జూడా గోత్రమైన యూదా రాజ్యం కూడా అదే విధంగా వాళ్ళు కూడా అదే ప్రవర్తనలో ఉన్నారు. వాళ్ళు మేము దేవుళ్ళు నడుచుకుంటున్నాము అని అనుకుంటున్నారు, కానీ దేవునికి చాలా దూరంగా ఉన్నారన్నప్పుడు ఇక్కడ హబక్కుకు ప్రవక్త కొన్ని ప్రశ్నలు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. హౌ లాంగ్ షల్ ఐ క్రై? ఎంతకాలం మీరు నన్ను ఏడవమంటారు? ఇక్కడ ఎన్నో హింసాత్మకమైన కార్యాలు జరుగుతున్నా, అలాగే ఇనిక్విటీ, ఎంతో పాపం పెరిగిపోయింది, ఎన్నో ట్రబుల్స్, ఎన్నో సమస్యలు వచ్చినాయి మా దగ్గరికి, నా ఎదుటే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, హింసలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చట్టానికి ధర్మశాస్త్రానికి ఎవరు బద్దులుగా లేరు, అదొక పవర్లెస్గా, ఏమి శక్తి లేని దానిగా ఉంది. అలాగే న్యాయం అనేది అసలు ముందుకు వెళ్ళడం లేదు. ఆ యొక్క నీతిమంతుల చుట్టూ ఈ యొక్క దుష్టులు చేరి ఉన్నారు. ఇలాంటి సమస్యలతో, ఇలాంటి ఈ యొక్క పరిస్థితిలో ఎంతకాలం మమ్మల్ని ఈ విధంగా ఉండమంటామని హబక్కుక్ గారు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దానికిచ్చే జవాబులే మనం 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాము. 1, 2, 3 chapters when we read, the prophet Habakkuk is asking God questions. How long shall we go through with this violence? The contentions are increasing and the law became so powerless and people are just stealing from each other and there is no righteousness. There is nothing that whatever we learn, these things we are not able to see here. So how long you want me to cry, Lord? And I want to hear answer from you. Then when we see that from verse 5 to 3rd chapter end, we see that how God is talking to prophet and what all the comfort and also what all the wise and what all the words that what all the prophecies which God is giving to Habakkuk. సో అలాగే 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చూస్తుంటే, ఏదైతే మనము హింసాత్మకమైన మాటలు మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా 2వ అధ్యాయం అయిపోయి 3వ అధ్యాయం 17, 19కి వచ్చేసరికి ఎంటైర్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, అంతా మారిపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే ప్రవక్త అంటున్నారు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఏంటి ఆ మధ్యలో జరిగింది ఏంటంటే, ప్రవక్త గారితో దేవుడు మాట్లాడారు, ఏ విధంగా కార్యాలు జరిగించబోతున్నారో, ఈ సమస్యల నుంచి ఏ విధంగా బయటకు తీసుకొని రాబోతున్నారో బుద్ధి కలిగిన వారు ప్రవక్త గారు మాట్లాడినప్పుడు అట్లీస్ట్ మారు మనసు పొంది దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు మళ్ళా తిరిగి దేవుని కృప కనికరంలో ఏ విధంగా పోగొట్టుకున్నవన్నీ వారికి తిరిగి దేవుడు అనుగ్రహించి లేడి హృదయం వలె గంతులేస్తూ దేవునిలో ఆనందంగా ఉండే విధంగా ఏ విధంగా చేస్తానని దేవుడు అద్భుతంగా మాట్లాడిన మాటలు మనం ఇక్కడ హబక్కుక్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు. చూడండి, మన ఆలోచనలు, మనం వేసే ప్రశ్నలు లేకపోతే మనం ఆలోచించగలిగిన శక్తి చాలా తక్కువ. జగత్ పునాది వేయకముందే దేవుడు ఈ భూమి మీద జరిగే కార్యాలన్నీ దేవునికి తెలుసున్నాయే. అంత జ్ఞానం కలిగిన దేవుడు ఒక సామాన్య మానవునికి, ఆయన సృష్టించుకున్న మానవునికి అర్థమయ్యే విధంగా చెప్పటానికే ఈ రోజున యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి నీకు నాకు ఇంకా మనం అర్థం చేసుకొని నడవటానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చి ఆ పరలోక రాజ్యపు లోతులు మనం తెలుసుకొని ఏ విధంగా మనము వాటిని అందుకుంటానికి ఏ విధంగా మనం నడవాలో ఈ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంటుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని కాపాడి ఆ యొక్క నరకంలోంచి మళ్ళీ తిరిగి దేవుని యొక్క
హస్తాల్లోకి తీసుకొని వచ్చేదే, సాతాను చేతిలోంచి తిరిగి మనం దేవుని రాజ్యంలోకి రావడానికి మనకి నేర్పించేదే బైబిల్ గ్రంథం, దారి చూపించేదే బైబిల్ గ్రంథం. మనం ఏ విధంగా దేవుళ్ళు నడుచుకోవాలో మనకి బోధిస్తుంది. యాక్చువల్లీ వెన్ వి రీడ్, మైండ్ పెట్టి ఈ పుస్తకాన్ని మనం నేర్చుకోవాలని, దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని హృదయాన్ని తెలుసుకోవాలని, ఆ హృదయంతో నువ్వు బైబిల్ చదివినప్పుడు ఎంతో అద్భుతంగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో చక్కగా రాబో విషయాల్ని, రాబో కార్యాలని ఎంతో అద్భుతంగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వాక్యాన్ని మనము హృదయంలో తీసుకున్నప్పుడు ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు దాంతో కనెక్ట్ అయ్యి ఎన్నో విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద జాయ్ ఈవెన్ ద సర్కమ్స్టాన్సెస్. 2 సంవత్సరాలు కరోనా వ్యాధి వచ్చింది కదా, ఇంకా ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ ఇరాడికేటెడ్, అది పూర్తిగా పోలేదు. కానీ దేవుని మహాకృపలో వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు, ఆయన రెక్కల కింద భద్రపరిచారు. ఈ ఉన్న జీవితము దేవుని కోసం నేను జీవించాలని మనం ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో, యూ విల్ సీ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని కార్యాలని మన జీవితాల్లో మనం చూస్తాము. మారు మనసు పొందాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అట్లీస్ట్ కరోనాకు ముందు మనం ఏ విధంగా ఉన్నామో మళ్ళీ అవే పొరపాట్లు, అవే మిస్టేక్స్, వాట్ ఎవర్ వీ యూస్ టు డూ బిఫోర్, వీ షుడ్ స్టాప్ డూయింగ్ దోస్ థింగ్స్. అవన్నీ కూడా మనం ఆపేసాలి. దేవునికి అసహ్యకరమైనవి, అసభ్యకరమైనవి, దేవుడికి హేయకరమైన కార్యాలు మనం చేయకూడదు దేవుని బిడ్డలుగా. దేవునికి స్తోత్రాలు. సో అండ్ ఆల్సో ద హార్ట్ ఆఫ్ గాస్పెల్. చూడండి, మనం సువార్త విన్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇట్ హ్యాస్ టు చేంజ్ అవర్ పర్సనాలిటీ. మన వ్యక్తిత్వాన్ని అది మార్చాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రతిది కూడా లివింగ్ సాక్రిఫైసెస్. దేవునికి ప్రతిరోజు జీవం కలిగిన ఒక బలి అర్పణగా మనము దేవుని యొక్క బలిపీఠం మీద ఉండాలంట. అంటే ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ఎవ్రీ డే ఫ్రెష్గా దేవుని సన్నిధానానికి రావాలి. ఆ యొక్క పాపాలు క్షమించబడాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ఆ మారు మనసులో మనం జీవించాలి. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టు బి డన్. దేవుడు మనల్ని రక్షించుకున్నారంటే మనల్ని మార్చడానికే. అంతేగాని ఏదో నేను రక్షణలోకి వచ్చానని యథారాజా తదా ప్రజగా మనం ఉంటే దానిలో ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, విలువ లేదు. నీ జీవితాన్ని మార్చడానికే దేవుడు నీకు రక్షణ ఇచ్చారు. దేవునిలో నడుచుకుంటానికే దేవుడు నీకు రక్షణ ఇచ్చారు. ఆ మారు మనసు పొందే దేవుని నువ్వు ఆ యొక్క మహిమపరచడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని రాజ్య వారసురాలుగా, దేవుని బిడ్డగా మనం చేయాల్సిన పనులు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు వాక్యం ద్వారా. దాన్ని మనం తప్పకుండా చేయాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, ఇక్కడ హబక్కూకు ప్రవక్త అంటారు, ఐ విల్ స్టాండ్. దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని దగ్గర నుంచి జవాబులు వినడానికి, ఆయన చేసే కరెక్షన్, నేను ఆయన ఏదైతే నాలో కరెక్ట్ చేసి నా తప్పులు లేదా నేను చేసే ఆ యొక్క పనుల్ని ఆయన కరెక్ట్ చేసి పలానా విధంగా నువ్వు నడువు అంటే ఆ మార్గం నేను నడుచుకుంటానికి సిద్ధంగా ఉన్నాను, ఆ మాటలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కీర్తనలు 5:3 మనం చూస్తూ ఉంటే, ఇన్ ద మార్నింగ్ దావీదు మహారాజు రాస్తున్నారు, ప్రొద్దుటే నేను దేవుణ్ణి వేడుకుంటాను, ఆయన స్తుతిస్తాను. ఐ వాంట్ గాడ్ టు హియర్ మై వాయిస్. నేను చేసే ప్రార్థనలో దేవుడు వినాలి. అండ్ ఐ వెయిట్ ఇన్ ఎక్స్పెక్టెంట్. దేవుడి మీ దగ్గర నేను వేచి ఉంటాను, నాకు జవాబులు ఇస్తారని. ఆ కాన్ఫిడెన్స్ మనందరిలో ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు జీవం కలిగిన దేవుడు వింటారని, మనం ప్రార్థన చేసిన వాటికి జవాబులు ఇస్తారని, మనతో నడుస్తారని చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలి. 2వ అధ్యాయం 5-20 వచనాలు మనం చూసినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారని నేర్చుకున్నాము. గ్రీడీ పీపుల్, ఆశపోతులు, కాంప్లసెంట్, కంఫర్ట్ జోన్లో కూర్చొని రేపు చూసుకుందామని అనుకునే సోమరిపోతులు, ప్రొక్రాస్టినేషన్, ఇప్పుడు కాదు తర్వాత చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు, వయలెన్స్, హింసాత్మకమైన కార్యాలు చేసేవాళ్ళు, షేమ్లెస్, ఎన్నిసార్లు చేసినా కానీ సిగ్గు లేకుండా అదే పనులు మళ్ళా చేస్తున్న వాళ్ళు, గాడ్ హేటర్స్, దేవుని నిరాకరించిన వారు, దేవుని దూషించేవారు తప్పకుండా పనిష్మెంట్కి లోనవుతారని వాక్యం తెలియజేస్తూ ఉంది. The word is saying that they will come under the punishment. బట్ మనకి సమయం ఉన్నప్పుడు, ఈ రోజున అలాంటి పనులకు పనిష్మెంట్ ఉందని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఒప్పుకొని, ఒకవేళ మనలో అలాంటి క్రియలు ఏమన్నా ఉంటే మనం ఒప్పుకొని క్షమించమని వేడుకుంటే ఆ పనిష్మెంట్లోకి మనం రాకుండా దేవుని కృప క్రిందకు మనం వస్తాము. దేవుని కరుణతో దేవుడు మనల్ని కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రాలు. బట్ ఆల్సో హీ సేస్ 3:18 చూస్తే, హబక్కూకు 3:18 బిలీవర్స్, దేవుని యొక్క రక్షణ అని అనుగురించి, రక్షణకర్త యొక్క రక్షణ మీరు సంతోషించండి, ఆనందించండి అన్నారు. ఈ రోజున మనకి యేసయ్య రక్షణ ఇచ్చారు. నిన్ను నన్ను ఎల్లవేళలా సంతోషంగా, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని సంతోషంలో మనము
శక్తి కలిగి ఉందాము, సమాధానం కలిగి ఉందాము, సంతోషంగా ఉందాము. రిమెంబర్, ఎవరి పాపాలనైతే దేవుడు సిలువలో కొట్టివేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ జడ్జిమెంట్లోకి రారు అని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దిస్ ఇస్ టైమ్ ఫర్ అస్. లెట్ us ask God forgiveness. Let God cleanse all our unrighteousness. Let him put his righteousness into our hearts. Let him walk with us. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. మీ యొక్క హోప్ నాయన, నిరీక్షణలో నాయన మాకు జీవం ఉంది నాయన. ఈ నిరీక్షణ నాయన ప్రభా, రేపు ఎత్తబడే సంఘంలో మేము ఉంటామని, మాకు ఎలాంటి శ్రమలు, హింసలు, జడ్జిమెంట్ రాకుండా మమ్మల్ని కాపాడే దేవుడు మీరన్నాయన. అలాగే తండ్రి ప్రభా, మీరు మాకు పరలోక రాజ్యంలో మా గృహాన్ని మీరు కడుతున్నారని, మీరు ఎక్కడ ఉంటారో మేము అక్కడ ఉంటామని నాయన. మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకున్నారు నాయన. మమ్మల్ని ఎవరూ మీ దగ్గర నుంచి సెపరేట్ చేయలేరు నాయన. ఒకవేళ మీకు వ్యతిరేకమైన కార్యాలు చేసిన ఆయన ప్రభా, రక్షణలో ఉండి కూడా నాయన, ఒకవేళ మేము తప్పిపోయినాయన, మాకు తెలియకుండా శాంసన్ లాగా ఒకవేళ మేము ఉండి ఉంటే ప్రభా, ఈ రోజున మమ్మల్ని మీరు క్షమించిన ఆయన ప్రభా, శుద్ధీకరించిన ఆయన, తిరిగి నాయన ప్రభా మీ మందలో చేర్చుకొని నాయన ప్రభా, మీ మార్గంలో నడుస్తున్నాయన, మిమ్మల్ని నాయన ప్రభా మహిమపరుస్తున్నాయన ప్రభా, నిత్య జీవానికి వారసులుగా నాయన ప్రభా, ఎంతోమందికి రక్షణ సువార్తను తెలియజేస్తున్నాయన, చీకట్లో ఉన్న వారికి వెలుగును ప్రసాదిస్తున్నాయన ప్రభా. ఇదిగో నాయన, మీరు చేయమన్న కార్యాలని నాయన ప్రభా చిత్తశుద్ధితో చేస్తున్నాయన ప్రభా, మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి నాయన, ఈ వాక్య ప్రకారం నడవటానికి నాయన మీరు సహాయం చేసి నాయన ప్రభా, వారి హృదయాల్లో సంతోషము, ఆనందము, సమాధానము, అలాగే మంచి ఆరోగ్యాలు, దీర్ఘాయుష్నిచ్చిన ఆయన మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.